Good evening, children. Welcome to NIVEDITA'S Science News Iiit Guidance class again. Today we will start from the lesson Control and Coordination. Actually, this is the first session of the Iiit Guidance class. Okay, children, am I audible? నాకు కొన్ని విషయాలు చెప్పండి. సౌండ్ ఎలా వస్తుంది? మీకు వినిపిస్తున్నాయి అని. ఓకే, కొంచెం కొద్ది మంది కనిపిస్తున్నట్టున్నారు. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంది మీకు సౌండ్? ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంది మీకు సౌండ్? ఆ డిస్టర్బెన్స్ ఒకటి వస్తూ ఉంది. ప్రాబ్లం వచ్చేసి బయట సౌండ్స్ అన్నీ అవును నాని. Okay, now we can start the class. ట్రైన్ లేదు, వెళ్ళిపోయింది. మా హౌస్ ట్రైన్ దగ్గరలో ఉంటుంది, అందువల్ల ప్రాబ్లం. ఓకే, హౌ ఈజ్ నౌ? ఎస్, కందుల వినయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడా? ఇప్పుడు బాగానే ఉంది కదా? కొంత డిస్టర్బెన్స్ తగ్గినట్లుంది. ఓకే, నేను గట్టిగా మాట్లాడతాను నెక్స్ట్. ఓకే, దెన్ let us start the class now, and we will start with the first page of the lesson Control and Coordination. Coordination, the linking system అని ఇవ్వడం జరిగింది. నియంత్రణ సమన్వయ వ్యవస్థ. We will do so many things in our daily routine. సో మన రోజు కూడా చాలా రకాలైనటువంటి పనుల్ని చేస్తుంటాం. లైక్ షార్పనింగ్ ఆఫ్ ఎ పెన్సిల్, గ్రాస్పింగ్ ఎ డోర్ నాబ్, వాకింగ్ ఆర్ రన్నింగ్, డ్రైవింగ్, and a few physical actions involve well coordinated movements made with well balanced postures. సో మనము ప్రతిరోజు చేసేటటువంటి పనులు ఇవన్నీ కూడా. సో in fact, whenever we move the three basic functions such as movement, balance and coordination, they work together to perform purposeful motions of body parts. So మనం ఏదన్నా మూవ్ అవ్వాలన్నా లేదా మూవ్ చేయాలన్నా అండ్
మనం ఏదన్నా ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేయాలన్నా మరి అన్ని అవయవాల యొక్క అన్ని బాడీ పార్ట్స్ యొక్క కోఆర్డినేషన్ అనేటటువంటిది జరగటం కారణంగా పర్పస్ఫుల్ మోషన్స్ అనేటటువంటి వాటిని మనం చేయగలుగుతున్నాం. దిస్ ఈజ్ యాక్చువల్లీ క్వైట్ ఎ ఫీట్ బికాస్ ద మూవింగ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్. అంటే మనం కదలడము అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్ ది బాడీ. వై ఇట్ ఈస్ కాంప్లెక్స్? బికాస్ it is involved with so many body parts, with many body parts like muscles, joints, bones, right, etc. ఓకే, కాబట్టి దీనిని మనం కాంప్లెక్స్ ప్రాసెస్ అని అంటున్నాం అనమాట. ఇది కదలడాన్ని, మూవ్ అవడాన్ని. ఓకే, ఈవెన్ స్టాండింగ్ అప్రైట్ ఈజ్ a difficult challenge of balancing on just 2 feet with a narrow base. మరి ఏదైనా మూవ్ అవడానికి మాత్రమే కాదరా, ఒకటి నిలబడి ఉండడం కూడా, బ్యాలెన్స్ని క్రియేట్ చేసుకుంటూ మనం నిలబడి ఉండడం కూడా ఒక కాంప్లెక్స్ ప్రాసెసే. ఎందుకని? ఇట్ ఇన్వాల్వ్స్ టు బ్యాలెన్స్ హోల్ బాడీ అండ్ టు రిటైన్ ద హోల్ బాడీస్ వెయిట్ ఆన్ ఓన్లీ 2 feet. ఒక్క 2 పాదాల మీద మనం శరీరం యొక్క బరువంతా కూడా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది 2 కాళ్ళ మీద పూర్తి శరీరాన్ని కదా. ఎస్, ఇట్ ఈస్ ఫర్ us not only to stand upright easily and apparently effortlessly but also while keeping our balance to perform many other functions. So all our functions are carried out by an effort of several systems working together. నేను ఇందాక అన్నాను సెవరల్ బాడీ ఆర్గాన్స్ అన్నాను కదా. సో సెవరల్ బాడీ ఆర్గాన్స్ those are belonging to several organic systems. వేరు శరీరావయవాలు, వేరు అవయవ వ్యవస్థకు చెందినటువంటి శరీరావయవాల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది ఈ మూమెంట్లో జరుగుతూ ఉంటుంది. లైక్ మజిల్స్ అన్నాను, మస్కులర్ సిస్టమ్ దే బిలాంగ్ టు. బోన్స్ అన్నాము, దే బిలాంగ్ టు, ఎస్, మరి ఇవి అన్నీ కూడా అస్థిపంజర వ్యవస్థకి చెందినటువంటివి. మరి ఈ విధంగా వేరు శరీర అవయవాలు, వేరు శరీర అవయవ వ్యవస్థలకు చెందినటువంటి శరీర అవయవాల్ని మనము ఏకకాలంలో కోఆర్డినేట్ చేయడం ద్వారా అన్ని రకాలైనటువంటి పనుల్ని చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, while movement we hardly ever use just the skeletal system or muscular system alone. Several other systems also have their own roles to play. అర్థమైందా? నేను చెప్పినట్టుగా ఒకటి బోన్స్తో కూడినటువంటి స్కెలిటల్ సిస్టము, అస్థిపంజర వ్యవస్థ, మజిల్స్తో కూడినటువంటి మస్కులర్ సిస్టము, కండర వ్యవస్థ. ఈ 2 కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి అవయవ వ్యవస్థలు కలిసి పనిచేయడం జరుగుతుంది. ఈవెన్ విత్ ఇన్ ద మస్కులర్ సిస్టమ్ సెవరల్ మజిల్స్ వర్క్ ఇన్ ఎ సీక్వెన్స్ ఆర్ at once. So it is a kind of pathway involving a way that our organs, tissues and cells work. All of them pick up signals of change from their surroundings and respond to them. This process triggers different functions in our body as well as by our body. మరి ఈ ఫంక్షన్స్ అనేటటువంటివి జరగటానికి మూల కారణం ఎక్కడి నుండి వస్తుంది అంటే, మరి మన శరీరంలో ఉండేటటువంటి బాడీ ఆర్గాన్స్ కానివ్వండి, టిష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సెల్స్ కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? దే పికప్ సమ్ సిగ్నల్స్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. మరి పరిసరాలలో వచ్చేటటువంటి మార్పులకి సంబంధించి ఏం చేస్తున్నాయి? కొన్ని సిగ్నల్స్ని మన యొక్క టిష్యూస్ కానీ బాడీ ఆర్గాన్స్ కానీ పట్టుకుంటున్నాయి. This process triggers different functions in our body as well as by our body. For example, it is natural to move aside of the road when we hear or see a car approaching. Okay? So, దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. మనం రోడ్ మీద నడుస్తూ వెళ్తున్నాము. So we will have some sense of a car approaching by hearing or seeing whatever it may be. ఓకే, మనము చూడటం ద్వారానో లేకపోతే వినడం ద్వారానో మనము గ్రహిస్తాము ఒక కారు మన దగ్గరకు వస్తోంది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించడం జరుగుతుంది. అలా ఎప్పుడైతే గ్రహించామో ఏం చేస్తాము? వి ట్రై టు మూవ్ అసైడ్ ఆఫ్ ది రోడ్, ఓకే, టు ఎస్కేప్ ఫ్రమ్ ద కార్ యాక్సిడెంట్, ఇజంట్ ఇట్? సో ఆ కార్ యాక్సిడెంట్ గురి కాకుండా ఉండడానికి రోడ్కి ఒక పక్కకు వెళ్ళిపోవడానికి మనం వెంటనే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆల్ ద మూమెంట్స్ ఆర్ బిగిన్ విత్
సిగ్నల్స్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. సో కొన్ని మరి సిగ్నల్స్ని, కొన్ని వాటిని ఏమంటారు, కొన్ని సిగ్నల్స్ని, కొన్ని గుర్తులని లేదా కొన్ని సంజ్ఞలని మనము పరిసరాల నుండి, కొన్ని మార్పుల్ని మనం పరిసరాల నుండి గ్రహించడం ద్వారా ఒక మూమెంట్ని చేయగలుగుతాం, చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ వాటిని, ఆ సిగ్నల్స్ని మనము ఏమంటాము అంటే చూడండి, we can think of a response of an effect of a change in the environment of the organism or signals of change or stimuli. All living organisms respond to stimuli. Then what is here the stimulus and response? ఇక్కడ రెండు పదాలు కనిపిస్తున్నాయి, స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అనేటటువంటి పదాలు. సో ఏంటి స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అనేటటువంటివి? చూడండి, organisms show response to changes occurred in our surroundings. That means they receive changes from surroundings and respond towards the change accordingly. సో ఆర్గానిజమ్స్ అనేటటువంటివి ఏం చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే రిసీవ్ సమ్ చేంజెస్ ఫ్రమ్ ది సరౌండింగ్స్. మరి పరిసరాలలో కలిగేటటువంటి మార్పుల్ని ఫస్ట్గా గ్రహించడం ఉంటుంది, ఆ తర్వాత దే రెస్పాండ్ టువర్డ్స్ ద చేంజ్ అకార్డింగ్లీ. So when we have the sense of car approaching on the road, that is what is that? Receiving change from the surrounding, isn't it? And we move aside of the road to escape from the car, isn't it? That is the response we show towards the car. ఓకే, సో అదనమాట. మనము కారు వస్తోంది అని గ్రహించడం అనేటటువంటిది ఒక ఎత్తు, దాని యొక్క తర్వాత మనం చేసేటేంటి అంటే కదలడం, పక్కకి, రోడ్ పక్కకి కదలటం అనేటటువంటిది. ఓకే, ఇన్ దిస్ హోల్ ప్రాసెస్, ఈ మొత్తం ప్రాసెస్లో కొన్ని జరిగాయి ఇక్కడ. ఆ జరిగినటువంటి విషయాలు ఏంటి? నెంబర్ 1, స్టిమ్యులై, ఉద్దీపనలు. స్టిమ్యులస్ అనేటటువంటిది సింగులర్ వర్డ్, స్టిమ్యులై అంటే ప్లూరల్ వర్డ్, ఉద్దీపనలు. ఓకే, స్టిమ్యులస్ మీన్స్, వాట్ ఈస్ మెant బై స్టిమ్యులస్? స్టిమ్యులస్ మీన్స్ ఏ చేంజ్ అకర్డ్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఓకే, పరిసరాలలో కలిగినటువంటి ఒక మార్పుని మనం ఏమనాలి? ఉద్దీపన, స్టిమ్యులస్ అంటాం. ఏంటది? పరిసరాలలోని మార్పుని ఏమనాలి? స్టిమ్యులస్, ఉద్దీపన. అండ్ we show response to the stimuli. ఆ స్టిమ్యులస్కి అనుగుణంగా మనం ఏం చూపిస్తాము? రెస్పాన్స్, ప్రతిస్పందనని చూపిస్తాం. ఓకే, సో రెస్పాన్స్ని మనం చూపిస్తాం. స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ టుగెదర్ కాల్డ్ యాజ్ సెన్సిటివిటీ. సో ఈ రెండింటిని కలిపి ఏమంటాము మనం? సెన్సిటివిటీ అంటాం. All the living organisms show రెస్పాన్స్ టు స్టిమ్యులస్. మరి అన్ని సజీవులు కూడా ఏం చేస్తాయి? ఉద్దీపనకి అనుగుణంగా ప్రతిస్పందనను చూపిస్తాయి. ఈ విధంగా ప్రతిస్పందనను చూపటాన్ని మనం ఏమంటామమ్మా? సెన్సిటివిటీ, క్షోభ్యత. సెన్సిటివిటీ, క్షోభ్యత అంటాం. దట్ మీన్స్ టు షో రెస్పాన్స్ టు స్టిమ్యులై. Okay, if we have the sense of car approaching, we move aside from the road. So that is the sensitivity. కార్ అప్రోచింగ్ అనే సెన్స్ని మనం అక్కడ స్టిమ్యులస్ అంటాం. ఆ సెన్స్ని గ్రహించిన తర్వాత, స్టిమ్యులస్ని గ్రహించిన తర్వాత మనం ఏం చేస్తాము? రెస్పాన్స్ని చూపిస్తున్నాము. ఆ టోటల్ ప్రాసెస్ని ఏమనాలి? సెన్సిటివిటీ, క్షోభ్యత. అంటే ఉద్దీపనలకు అనుగుణంగా ప్రతిస్పందనలను చూపించడాన్ని ఏమనాలి? క్షోభ్యత అనాలన్నమాట. ఓకే, సో ఈ రెస్పాన్స్ అండ్, సో ఎక్కడుంది? ఓకే, ఈ స్టిమ్యులస్కి అనుగుణంగా మనం చూపించేటటువంటి రెస్పాన్స్కి కారణము ఏది అంటే, కారణమైనటువంటి ఆర్గానిక్ సిస్టమ్ ఏది అంటే, దట్ ఈస్ నర్వస్ సిస్టమ్. వాట్ ఈస్ దట్? నర్వస్ సిస్టమ్. సో ఈ నర్వస్ సిస్టమ్ చూపించేటటువంటి మరి కోఆర్డినేషన్ అమాంగ్ ది బాడీ ఆర్గాన్స్, డిఫరెంట్ బాడీ ఆర్గాన్స్ అండ్
అండ్ షోయింగ్ ఆఫ్ రెస్పాన్సెస్ టు ద స్టిమ్యులై అనేటటువంటి వాటి గురించి మనము ఈ లెసన్లో నేర్చుకుంటున్నాం. ఓకేనా? దేర్ ఈస్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ బ్రింగ్ అబౌట్ రెస్పాన్సెస్. దే స్టార్ట్ ఫ్రమ్ డిటెక్టింగ్ చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంట్, both external and internal, or stimuli, transmission of the information, processing of the same. సో ఈ నర్వస్ సిస్టమ్ యొక్క కోఆర్డినేషన్లో ఏమేమి థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఏమేమి ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అంటే డిటెక్టింగ్ చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంట్, అది మొట్టమొదటిది. ఓకే, ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది రెండవది, అండ్ ప్రాసెసింగ్ ద ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మూడవది. సో నర్వస్ సిస్టమ్ యొక్క కోఆర్డినేషన్ అనేటటువంటి విషయంలో టు షో రెస్పాన్సెస్ టు స్టిమ్యులై దీస్ త్రీ ఫంక్షన్స్ ఆర్ బీయింగ్ టేక్స్ ప్లేస్. ఓకే, ఈ యొక్క మూడు రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి నాడీ వ్యవస్థ యొక్క ఆధీనంలో మనము చూపించేటటువంటి క్షోభ్యతలో. ఓకే, ఏమేంటి ఆ మూడు ఫంక్షన్స్ ఏంటి, మూడు పనులు ఏంటి అంటే, ఒకటి పరిసరాలలో కలిగినటువంటి మార్పులని డిటెక్ట్ చేయటం, గ్రహించడం. రెండవది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆ సమాచారాన్ని ఒక చోట నుండి మరొక చోటకి, శరీరంలో ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి మరి ట్రాన్స్ఫార్మ్ చేయటం. అండ్ మూడవది ఏంటి అంటే ఆ వచ్చినటువంటి సమాచారాన్ని అనుగుణంగా దానిని ప్రోగ్రామింగ్ చేయటం, ప్రాసెసింగ్ చేయటం అన్నమాట. సో ఈ మూడు కూడా నాడీ వ్యవస్థ చూపించేటటువంటి మరి క్షోభ్యత అనేటటువంటి అంశంతో మరి రిలేట్ అయి ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ తెలుగులో ఏమి ఇచ్చాడు చూడండి. ప్రచోదన ప్రతిస్పందన చర్యలో మూడు. మొదటి దశ ప్రచోదనాన్ని గుర్తించడం. ఓకే, రెండవ దశ సమాచారాన్ని ప్రసారం చేయటం. మూడవ దశ ప్రచోదనానికి సరైనటువంటి ప్రతిక్రియని చూపడం, దాన్ని మనకి ఇంగ్లీష్లో ప్రాసెసింగ్ అని చెప్పారు. ఓకే, సో సమాచారాన్ని మరి మొట్టమొదటి ప్రచోదనాన్ని గుర్తించడం, నెక్స్ట్ సమాచారాన్ని ప్రసారం చేయడం, మూడవది ప్రచోదనానికి అనుగుణంగా సరైనటువంటి ప్రతిస్పందనని చూపించటం అనేటటువంటి మూడు విషయాలు అక్కడ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్తో లింకప్ అయి ఉన్నాయి. ఓకే, అండ్ హోల్డింగ్ ఏ ఫాలింగ్ స్టిక్. సో మరి ఈ సమాచారము మరి మూడు పనులు ఉన్నాయి అంటున్నాము, మనం చూపించేటటువంటి ప్రతిస్పందనకి ఇన్వాల్వ్ అయ్యి మరి ఆ మూడు పనులు ఎంత ఫాస్ట్గా జరుగుతాయి, చాలా నెమ్మదిగా జరుగుతాయా, లేకపోతే కొంచెం ఫాస్ట్గా జరుగుతాయా, లేకపోతే చాలా ఫాస్ట్గా జరుగుతాయా అనే దానికోసం ఇక్కడ యాక్టివిటీ 1 ఇవ్వడం జరిగింది. టేక్ ఎ లాంగ్ స్కేల్ ఆర్ స్టిక్ అట్లీస్ట్ 1/2 మీటర్, ఒక 1/2 మీటర్ పొడుగుండేటటువంటి ఒక స్కేల్ని తీసుకొని కీప్ యువర్ ఫింగర్స్ ఇన్ హోల్డింగ్ పొజిషన్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 1. సో ఫిగర్ 1లో చూపించినట్లుగా ఇక్కడ ఏ విధంగా అయితే చూపించారో ఇలాగా స్కేల్ యొక్క పై భాగంలో మనము మన చేతితో స్కేల్ని పట్టుకోవాలి. Ask your friend to hold the stick or scale near the end and let the other end be suspended between your fingers. So చేతి వేళ్ళ మధ్యలో అది పట్టుకొని ఇంకొక ఫ్రెండ్ని ఏం చేయాలా, ఓకే గెట్ రెడీ టు హోల్డ్ ది స్టిక్ అని చెప్పాలి. అని చెప్పిన తర్వాత ఏం చేయాలా, లెట్ దేర్ బి ఏ వెరీ స్మాల్ గ్యాప్ అరౌండ్ a centimeter between your thumb and stick and forefinger. Now let your friend allow it to fall. Try to hold it. అప్పుడు మనం పైన పట్టుకున్నట్టయితే మనం దాన్ని వదిలేయాలి. వదిలేసినప్పుడు ఫ్రెండ్ దానిని చేత్తో పట్టుకుంటాడు, లేదా ఫ్రెండ్ని వచ్చి పైన స్కేల్ పై భాగంలో పట్టుకోమని చెప్పి మనము రెడీగా ఉండాలి దాన్ని పట్టుకోవడానికి. అంటే అది అతను వదిలేసినప్పుడు దాన్ని మళ్ళీ క్యాచ్ చేయడానికి రెడీగా ఉండాలి. అప్పుడు మరి ఎంత టైం ఏమంటారు దాన్ని, ఎంత సమయంలో మరి మళ్ళీ నువ్వు ఆ స్కేల్ని పట్టుకోగలిగావు, కిందకు వచ్చిన దాకా ఆగావా లేకపోతే వెంటనే క్యాచ్ చేసావా అనేటటువంటి దానిని బట్టి దాదాపుగా ఏం చేస్తాం, వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే, వాళ్ళు వదిలేసినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనము స్కేల్ని క్యాచ్ చేయటం అనేటటువంటిది జరుగుతుంది. చాలా
కొద్ది సెంటీమీటర్ల గ్యాప్తో మనం వెంటనే టచ్ చేసేస్తాము, ఎక్కువ క్రిందకి వెళ్లకుండానే స్కేల్ని. అంటే దానిని బట్టి మనకి ఏమన్నా అర్థమవుతుంది అంటే మనం చూపించేటటువంటి రెస్పాన్సెస్ విషయంలో స్టిమ్యులస్కి రెస్పాన్సెస్ని చూపించటం అంటే ఈ హోల్ సెన్సిటివిటీ ప్రాసెస్, క్షోభ్యత అనేటటువంటి ప్రక్రియ మొత్తము చాలా చాలా వేగంగా జరుగుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. అంటే సెకండ్లో చాలా కొద్ది భాగంలోనే ఈ సెన్సిటివిటీ అనేటటువంటి కార్యక్రమం జరిగిపోతుంది అని మనకు అర్థమవుతుంది. రెస్పాన్సెస్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ర్యాపిడ్ చేంజెస్ ఇన్ సమ్ మజిల్స్ అండ్ సమ్ చేంజెస్ ఆర్ యూజువల్లీ రిలేటెడ్ టు చేంజ్ ఇన్ స్టిమ్యులై. Rapidity of response indicates an efficient communication system linking those parts that pick up a stimuli to those that trigger a response. సో అదనమాట. తర్వాత చూడండి, నర్వస్ కోఆర్డినేషన్ అనేటటువంటి టాపిక్ మీకు డిలీటెడ్ సిలబస్, దానికి సంబంధించినటువంటిది లేదు, ఇవ్వడం జరగలేదు. సో ఇంతవరకు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఇది కూడా అవసరం లేదు, ఈ పారాగ్రాఫ్ కూడా అవసరం లేదు. Then now we know more about how nerves from different sections of the brain and spinal cord control responses of different areas of the body. So our nervous system is included with, మరి మన యొక్క నాడీ వ్యవస్థ ఏమేమి భాగాల్ని కలిగి ఉంది అని కనుక మనం చూసినట్లయితే, నెంబర్ 1 ఇక్కడ ఇచ్చేసాడు. ఏంటవి? నెంబర్ 1 హియర్ ఈజ్ ద బ్రెయిన్, మెదడు, స్పైనల్ కార్డ్, వెన్నుపాము, అండ్ నెర్వ్స్. మూడవది ఏంటి? నాడు. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నెర్వ్స్, మెదడు, వెన్నుపాము అండ్ నాడులు. ఈ మూడిటితో మరి మన యొక్క నాడీ వ్యవస్థ అనేటటువంటిది ఏర్పడి ఉంది. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నెర్వ్స్, ఈ మూడు కలిసి నాడీ వ్యవస్థ ఏర్పడింది. ఓకేనా? సో ఇవన్నీ కలిసి పనిచేస్తేనే ఆ సెన్సిటివిటీ అనేటటువంటిది వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఈ నాడులు అనేటటువంటివి ఎవరితో ఏర్పడ్డాయరా అంటే నెర్వ్ సెల్స్తో ఏర్పడ్డాయి. నెర్వ్స్ అనేటటువంటి దీస్ ఆర్ మేడ్ ఆఫ్ నెర్వ్ సెల్స్. ఓకే, కాబట్టి మనము నెర్వ్స్ ఏర్పడినటువంటి నెర్వ్ సెల్ యొక్క స్ట్రక్చర్ని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈచ్ నెర్వ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. ఓకే, 3 భాగాలు ఉంటాయి. ఏంటవి? సెల్ బాడీ, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డెండ్రైట్స్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ది యాక్సాన్. సో 3 భాగాలు ఉంటాయి. సెల్ బాడీ, కణదేహము, డెండ్రైట్స్, డెండ్రైట్లు, యాక్సాన్, నాడీ అక్షము అనేటటువంటి 3 భాగాలతో ఈ నాడీ కణం అనేటటువంటిది తయారైంది. సో వాట్ ఆర్ దీస్ థింగ్స్? ఈ సెల్ బాడీ అంటే ఏంటి? వీటికి ఏం గుర్తులు ఉన్నాయి చూడండి. ద పార్ట్ ఆఫ్ nerve cell with a prominent nucleus, okay, that resembles a cell, is known as cell body. సో నాడీ కణంలో మరి కేంద్రకాన్ని కలిగి ఉండేటటువంటి కణము వంటి నిర్మాణము ఏది అంటే అది కణదేహము. బికాస్ ఇట్ పోజెస్ ఏ ప్రామినెంట్ న్యూక్లియస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కణదేహం అనేటటువంటి భాగంలో ఏముంది? ఒక ప్రస్ఫుటమైనటువంటి కేంద్రకం ఉంది. సో ప్రస్ఫుటమైనటువంటి కేంద్రకాన్ని కలిగి ఉండి కణము వలె ఉండేటటువంటి నాడీ కణంలోని భాగం ఏది అంటే కణదేహ భాగము. ఓకే, and there are fine projections mainly of 2 types extending from the cell body. సో ఎన్ని రకాలైనటువంటి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి నాడీ కణం నుంచి? మరి నాడీ కణం నుంచి ఎన్ని రకాలైనటువంటి వాటిని ఏమంటారు ఇక్కడ? ఓకే, సన్నని కణదేహమును పై నుండి 2 రకాల సన్నని నిర్మాణాలు బయటకు పొడుచుకొని వచ్చినట్లుంటాయి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ బయటికి పొడుచుకొని వచ్చినట్లున్న నిర్మాణాలు? ఓకే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ద నెర్వ్ సెల్? మరి ఎన్ని రకాలైనటువంటి ప్రొజెక్షన్స్ ఉన్నాయి నెర్వ్ సెల్ నుండి అంటే 2 types ఆఫ్ ప్రొజెక్షన్స్. వాట్ ఆర్ దే? డెండ్రైట్స్ అండ్ యాక్సాన్. మరి ఆ 2 ఏంటి? బయటికి పొడుచుకొని వచ్చినటువంటి నిర్మాణాలు ఏంటి అంటే డెండ్రైట్లు మరియు నాడీ అక్షం లేదా తంత్రిక అక్షము. వాట్ ఈస్ ఇట్ కాల్డ్?
యాక్సాన్ని ఏమంటారు తెలుగులో? తంత్రికాక్షము. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి? నెంబర్ 1, డెండ్రైట్లు అయితే ఎలా ఉన్నాయి? ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అంతేకాకుండా సైజ్ ఎలా ఉంది? చిన్నగా ఉన్నాయి. అదే యాక్సాన్ అయితే ఎలా ఉంది? ఒక్కటే ఉంటుంది సాధారణంగా, అండ్ పొడవుగా ఉంటుంది. ఓకేనా? సో అదనమాట. అట్లనే మరి యాక్సాన్కి ఉండేటటువంటి ఇంకొక స్పెషలైజ్డ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటది అంటే, ద యాక్సాన్ ఈజ్ సరౌండెడ్ బై ఏ స్పెషలైజ్డ్ ఇన్సులేటరీ షీత్ కాల్డ్ మైలిన్ షీత్. సో మైలిన్ తొడుగు చేత కప్పబడి ఉండటం అనేటటువంటిది ఈ తంత్రికాక్షం యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఓకే, మరి ఈ తంత్రికాక్షం యొక్క ఈ మైలిన్ తొడుగు అనేటటువంటిది వేటితో తయారైంది? చూడండి, ఇక్కడ క్రొవ్వు పదార్థాలు, తెలుగులో ఏమనాలా? క్రొవ్వు పదార్థాలు. మరి ఇక్కడైతే చూడండి, మైలిన్ షీత్ ఎలా తయారైంది అనేటటువంటిది ఏమని ఇచ్చాడు ఇక్కడ చూడండి. ద మైలిన్ షీత్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ schwann cells and chiefly consists of fatty material. సో యాక్చువల్గా లిపిడ్స్, అయితే ఇక్కడ ఏమని ఇచ్చాడు? ఫ్యాటీ మెటీరియల్. సో ఈ మైలిన్ షీత్ అనేటటువంటిది దేనితో తయారైంది? ఫ్యాట్స్తో తయారైంది. ఓకేనా? అండ్ ఈ మైలిన్ షీత్ని ఏర్పరిచేటటువంటి దిస్ ఇస్ ద మైలిన్ షీత్ that surrounds the axon. యాక్సాన్ని కప్పబడి ఉండేటటువంటి మైలిన్ తొడుగు ఇది దేనితో తయారైంది? క్రొవ్వు పదార్థాలతో తయారైంది. ఓకే, ఈ మైలిన్ తొడుగుని తయారు చేసేటటువంటి కణాన్ని మనం ఏమంటాము అంటే schwann cell. సో వాట్ ఈస్ దిస్ schwann cell? It is also the integral part of the nervous system. It is also a cell just like the nerve cell which lies adjacent to the nerve cells. సో ఈ schwann cells అనేటటువంటివి ఏంటి? ఇవి కూడా నాడీ వ్యవస్థలో భాగాలే. నాడీ కణాల పక్కనే ఉండేటటువంటి నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి కణాలే. ఓకే, అండ్ అయితే ఈ schwann cells ఏం చేస్తాయి అంటే ద యాక్ట్స్ యాజ్ యాక్సెసరీ సెల్స్. మరి ఇవి అసోసియేట్ సెల్స్ ఫర్ ద నర్వ్ సెల్స్. సో ఎలా యాక్ట్ చేస్తాయి అంటే ఈ schwann cells అనేటటువంటివి మరి ఈ నాడీ కణాలకి సహాయకారులైనటువంటి కణాలుగా ఇవి యాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట schwann cells. సో మైలిన్ షీత్ అనేటటువంటిది ఫ్యాట్స్తో తయారైంది. ఇంకొకటి ఎవరు తయారు చేశారంటే schwann cells, పక్కనే ఉండే schwann cells వీటిని తయారు చేసి పెట్టాయి. ఓకే, సో అది ఇక్కడైతే ఇచ్చాడా చూడండి. ఒక్కొక్కసారి తెలుగు మీడియంలో సేమ్ ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. అలానే మైలిన్ ఆచ్ఛాదనంలో అక్కడక్కడ గల ఖాళీలను ఏమంటారు? రాన్వియర్ కణుపులు అంటారు. ఓకే, ఇక్కడ ఇచ్చాడు. ద షీత్ ఈజ్ ఇంటరప్టెడ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ కాల్డ్ నోడ్స్ ఆఫ్ రాన్వియర్. సో అక్కడక్కడ చూడండి, ఇక్కడ మైలిన్ షీత్ అనేటటువంటిది లేదు. ఆ మైలిన్ షీత్ లేనటువంటి ఇంటరప్టెడ్ ప్లేసెస్ని మనం ఏమనాలా? నోడ్స్ ఆఫ్ రాన్వియర్ అని అనాలి. ఓకే, దానికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే schwann cells తయారు చేస్తాయి, ఫ్యాటీ మెటీరియల్తో తయారవుతుంది అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. అలానే ఎన్ని రకాలైనటువంటి ఫైన్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి అనేటటువంటిది, 2 types ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఆర్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి నర్వ్ సెల్ నుండి అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మరి నాడీ కణంలో మరి ప్రామినెంట్ న్యూక్లియస్ని కలిగినటువంటి పార్ట్ని ఏమంటారు అంటే సెల్ బాడీ. సో అవి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఇక్కడ. తర్వాత చూడండి, ద కవరింగ్ ఆల్సో ఫార్మ్స్ ఏ పార్టిషన్ బిట్వీన్ అడ్జసెంట్ axons. The nerve cell body lies either in our brain or spinal cord or very close to the spinal cord in a region called dorsal or ventral root ganglion. In the brain or spinal cord, it is difficult to make out the difference between dendrites and axons on the basis of their length. Often the presence of sheath helps us to find out, but several axons here do not have the sheath. మరి కొన్ని రకాలైనటువంటి కొన్నిసార్లు యాక్సాన్స్లో మరి మైలిన్ షీత్ లేకుండా కూడా ఉండొచ్చు. మరి అలాంటి వాటిని ఏమంటారు? ఇక్కడ తెలుగులో ఇచ్చున్నాడు మైలిన్ సహిత నాడీ కణాలు. మరి మైలిన్ తోడు ఉన్నటువంటి వాటిని ఏమనాలి? మైలిన్ సహిత నాడీ కణాలు. మైలిన్ తొడుగు లేనటువంటి నాడీ కణాలను ఏమనాలి? మైలిన్ రహిత నాడీ కణాలు అని అనాలి. ఎస్, ఇక్కడ చూడండి,
Okay, axons not having the sheath are non-myelinated అంటారు, వాటిని నాన్ మైలినేటెడ్ ఫైబర్స్ అంటారు. ఉన్నటువంటి వాటినేమో మైలినేటెడ్ axons, myelinated neurons అని అంటారు అన్నమాట. We know that the nerve cell is the structural and functional unit of nervous system. So structural and functional unit of excretory system are nephrons, and the structural and functional units of nervous system are called as nerve cell or neuron. So మరి నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అని వేటిని అంటారు అంటే నాడీ కణాలని అంటారు. సో నెఫ్రాన్లేమో విసర్జక వ్యవస్థ యొక్క క్రియాత్మక ప్రమాణాలు, ఇవి న్యూరాన్లేమో మరి నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలు. అవర్ నర్వస్ సిస్టమ్ కంటైన్స్ అరౌండ్ 10 బిలియన్, ఎన్ని సంఖ్యలో ఉంటాయి? మొత్తం 10 బిలియన్ల సంఖ్యలో నాడీ కణాలు ఉంటాయి. వీటి యొక్క పని ఏంటి? దే కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఏ స్పెసిఫిక్ మేనర్. సో ఈ నాడీ కణాల యొక్క పని ఏంటి అంటే దే జాయిన్ విత్ వన్ అనదర్, దట్ మీన్స్ దే క్రియేట్ సమ్ కాంటాక్ట్ విత్ వన్ అనదర్. అవి ఒకదానితో ఒకటి కనెక్టివిటీని, సంబంధాన్ని కలిగి ఉండటం ద్వారా దే కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్, ఒకదానితో ఒకటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి, సమాచారం యొక్క ప్రసారణాన్ని సాగిస్తూ ఉంటాయి. Dendrites of one nerve cell connect to the other or to the axons of the other nerve cell through connections called a synapse. So synapse అనేటటువంటిది నాడీ కణ సంధి. నాడీ కణ సంధి అనేటటువంటి ఈ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఏంటి నాడీ కణ సంధి అంటే? సో నాడీ కణ సంధి అంటే అర్థం ఏంటి అంటే ఒక నాడీ కణం యొక్క డెండ్రైట్లు ఇంకొక నాడీ కణం యొక్క డెండ్రైట్లతో కానీ యాక్సాన్తో కానీ కలిసేటటువంటి ప్రదేశాన్ని ఏమంటారు? నాడీ కణ సంధి అంటారు. దీనికి ఒక ముద్దు పేరు కూడా ఉంది. ఏంటా నాడీ కణ సంధికి ఉన్నటువంటి ముద్దు పేరు అంటే సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగము. సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగము ఎవరి మధ్య? ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి మధ్య. ఓకే, సో ఈ సినాప్స్ అనేటటువంటి దానికి ఉన్నటువంటి ముద్దు పేరేంటి అంటే దిస్ ఇస్ ద ఫంక్షనల్ రీజియన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ 2 న్యూరాన్స్. సో 2 నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేసే క్రియాత్మకమైనటువంటి భాగం ఏది అంటే మనం ఏం చెప్పాలి? అది అప్పుడు నాడీ కణ సంధి. So what is the functional unit, functional region of communication between 2 neurons? సో 2 నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేసేటటువంటి క్రియాత్మకమైనటువంటి భాగాన్ని మనం ఏమంటాము అంటే సినాప్స్, నాడీ కణ సంధి. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం భావించవచ్చు. And where information from one neuron is transmitted or related to another neuron. Though these are regions of minute gaps and essentially neurons do not have any protoplasmic connection between them, yet information is passed from one nerve cell to the other through these gaps either in the form of chemical or electrical signals or both. So ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది పాస్ ఆన్ అవ్వటానికి 2 మరి నాడీ సంధుల మధ్య, 2 నాడీ కణ సంధుల మధ్య లేదా 2 సినాప్సెస్ మధ్య ఇన్ఫర్మేషన్ పాస్ కావడానికి ఒక కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అనేటటువంటిది ఉండాలి కదా. ఆ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ ఏంటి అంటే 2 రకాలైనటువంటి లాంగ్వేజెస్ ఉంటాయి న్యూరాన్స్ మధ్యలో. ఒకటి వచ్చేసి కెమికల్స్, ఈ కెమికల్స్కి న్యూరో ట్రాన్స్మిటర్స్ అని పేరు. అలానే రెండవది వచ్చేసి ఎలక్ట్రికల్ సిగ్నల్స్, ఇంకొకటి ఏంటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్. సో 2 రకాలుగా మరి నాడీ కణ సంధి ద్వారా సమాచారం ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి ప్రసారం అవుతుంది. ఓకే, అవి ఏ మార్గాలు అంటే ఒకటి రసాయనాల ద్వారా, రెండవది విద్యుత్ ప్రచోదనాల ద్వారా. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మీన్స్ తెలుగులో ఏమనాలి? విద్యుత్ ప్రచోదనాల ద్వారా మరి సమాచారం ఒక కణం నుంచి మరొక కణానికి ప్రసారం అవుతుంది. ఇంకొక బిట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇన్ ద రీజియన్ ఆఫ్ సినాప్స్. సో నాడీ కణసంధిలో, కణసంధి భాగంలో ఒక నాడీ కణం యొక్క డెండ్రైట్ దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది అని క్రింద
డెండ్రైట్ కనెక్ట్స్ విత్ అని డెండ్రైట్, యాక్సాన్ బోత్ ఇలా ఇవ్వచ్చు. బోత్ డెండ్రైట్ అండ్ యాక్సాన్ అలా ఇవ్వచ్చు. సో అలా ఇచ్చినప్పుడు ఏంటి మన ఆన్సరు? డెండ్రైట్తోనే కమ్యూనికేట్ అవుతుందా? డెండ్రైట్ యాక్సాన్తోనే కమ్యూనికేట్ అవుతుందా? కాదు. డెండ్రైట్తో కమ్యూనికేట్ కావచ్చు, డెండ్రైట్ వెళ్ళి యాక్సాన్తోనూ కమ్యూనికేట్ కావచ్చు. సో అక్కడ అది ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం చూడొచ్చు. ఓకే, అలానే మరి కమ్యూనికేటివ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే ఒకటి కెమికల్, రెండు ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ట్రై చేద్దాం. అలానే పైన అజయ్ కూడా అడిగాడు కొన్ని, మరి లెసన్ అయిపోయిన బిట్స్ అన్నీ ఇవ్వండి మేడం అని అడుగుతున్నారు. ట్రై చేద్దాం. ఏమంటే టైం ప్రాబ్లం. మరి మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ కల్లా మన సిలబస్ అయిపోవాలి, IIIT సిలబస్ అంటే అవ్వదేమో, ఓన్లీ వీడియోస్ తయారు చేసుకుంటూ పోతే అవ్వదేమో అనేటటువంటి డౌట్ వచ్చింది. పిల్లలు కొంతమంది మ్యామ్ లైవ్ క్లాసెస్ అయితే బాగుంటాయి మేడం అని అడుగున్నారు. సరే, అందరు కోరిక తీర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఈ రెండు సైమల్టేనియస్గా చేసుకొని పోదాం. వీడియోస్ ఇద్దాం, బిట్స్తో కూడినటువంటి వీడియోస్ అట్లని ఇలాను ఇద్దామని ప్రయత్నం చేయడం జరిగింది. ఇటు PDF రూపంలో ఇచ్చినా కొంచెం శ్రమ తగ్గుతుంది నాకు, ఆఫ్కోర్స్. మరి వీడియో ఇవ్వడం అంటే ఇంకొంచెం ఎక్కువ శ్రమ, PDF రూపంలో ఇవ్వడం అనేటటువంటిది తక్కువ శ్రమతో కూడుకున్నది. ప్రయత్నం చేద్దాం. ఓకే, క్విజ్ అనేటటువంటిది ఇప్పుడు రేపు ఎక్స్క్రెషన్ అయిపోతే ఒకరోజు క్విజ్ ఉంటుంది ఎక్స్క్రెషన్ మీద. ఓకే, రైట్. తర్వాత పాత్వేస్ ఫ్రమ్ స్టిమ్యులస్ టు రెస్పాన్స్. సో మార్గాలు ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ స్టిమ్యులస్ అంటే మరి ఉద్దీపన నుండి ప్రతిస్పందన దాకా ఏ విధంగా మరి సమాచారం యొక్క ప్రసారం అనేటటువంటిది నడుస్తూ వెళుతుంది అనేటటువంటిది. ఏ విధంగా ప్రసారం నడుస్తుంది? బై pathways called ఏంటవి? nerves. So from stimulus to response the information passes through pathways called nerves. మరి వేటి ద్వారా ఉద్దీపన నుండి ప్రతిస్పందన చూపించేటంత వరకు కూడా సమాచారం యొక్క పంపిణీ అనేటటువంటిది ఏ మార్గంలో వెళ్తుంది అంటే నాడులు అనేటటువంటి మార్గాలలో ప్రసరిస్తుంది. ఓకేనా? కాబట్టి ఎన్ని రకాలైనటువంటి నాడులు ఉన్నాయి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఆ ఎన్ని రకాలైనటువంటి నాడులు ఉన్నాయి, వాటి యొక్క పాత్వేస్ని బట్టి, అవి ప్రసరింపజేసేటటువంటి సమాచారం వేటి మధ్య అనే దానిని బట్టి నెర్వ్స్ ఆర్ క్లాసిఫైడ్ మెయిన్లీ ఇంటూ 3 డిఫరెంట్ టైప్స్. 3 రకాలైనటువంటి నెర్వ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి న్యూరాన్స్ని నెర్వ్స్ అని ఇవ్వడం జరిగింది. ఎన్ని రకాలైనటువంటి న్యూరాన్స్ ఉన్నాయరా? మనకి 3 రకాలైనటువంటి న్యూరాన్స్ ఉన్నాయి. ఏంటా న్యూరాన్స్ అనేటటువంటివి చూద్దాం. నెంబర్ 1 ఎఫరెంట్ న్యూరాన్స్. ఏంటవి? ఎఫరెంట్ neurons carry messages towards the central nervous system from nerve endings on the muscles of different sense organs that sense the change in surroundings called stimulus detectors. So sensory sense organs ki inkoka pair entadi stimulus detectors. Sensory organs is equal to stimulus detectors. So in the process of sensitivity, the body organs act as stimulus detectors or ఏమవి? సెన్సరీ ఆర్గాన్స్. మరి జ్ఞానేంద్రియాలు దేనిగా పనిచేస్తాయంట చూద్దాం. సో ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు చూడండి. ఓకేనా? సో 2 చోట్ల ఇవ్వలేదు కాబట్టి ఇచ్చే అవకాశం లేదు. సో ఇక్కడ లేదు. కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకువెళ్తాయి, జ్ఞాన నాడులు అని కూడా అంటారు. ఓకే, అభివాహి నాడులు. సో ఎఫరెంట్ అనేటటువంటి పదం ఎప్పుడు వచ్చినా కూడా అభివాహి. ఎందుకని? ఇక్కడ కూడా మనకి ఎక్స్క్రిటరీ సిస్టంలో కూడా వస్తుంది అభివాహి, అపవాహి అనేటటువంటి పదాలు వచ్చాయి. ఎక్కడొచ్చాయి చెప్పండి? గ్లోమెరులస్ అనేటటువంటిది ఏంటది? It forms from efferent arteriole and it delivers into efferent arteriole. So గ్లోమెరులస్ రక్తకేశ నాళిక గుచ్చము అభివాహి ధమనిక నుండి ఏర్పడి అపవాహి ధమనిగా ప్రయాణం చేస్తుంది కదా. సో అలాగా అభివాహి అంటే అర్థం ఏంటి?
టు బి ఎంటర్డ్ అని అర్థం. అపవాహి అంటే ఏంటి? టు బి ఎగ్జిట్ అవుట్ అని అర్థం అనమాట. ఓకేనా? అభివాహి అంటే ప్రవేశించేది అని అర్థం. అపవాహి అంటే బయలు వెళ్ళేది అని అర్థం అనమాట. ఓకే, సో ఇక్కడ ఎఫరెంట్ న్యూరాన్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఇవి సమాచారాన్ని తీసుకెళ్తాయి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి తీసుకుని వెళ్తాయి. వాట్ ఈస్ మెంట్ బై సెంట్రల్ నర్వస్ సిస్టమ్? స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టుగెదర్ కాల్డ్ యాజ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. మరి కేంద్ర నాడీ వ్యవస్థకి తీసుకెళ్తాయి. ఈ అభివాహి నాడులు ఏం చేస్తాయి? సమాచారాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ జ్ఞానేంద్రియాలు టు ఎక్కడికి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థకి తీసుకెళ్తాయి. వాట్ ఈస్ మెంట్ బై కేంద్ర నాడీ వ్యవస్థ? మెదడు మరియు వెన్నుపాములను కలిపి మనం కేంద్ర నాడీ వ్యవస్థ అని అంటాం. ఓకే, అండ్ ఫ్రమ్ నర్వ్ ఎండింగ్స్. ఓకే, కాబట్టి వీటిని ఏమని అంటారు? యాజ్ దే స్టార్ట్ ఫ్రమ్ సెన్సరీ ఆర్గాన్స్. మరి ఏవి? జ్ఞానేంద్రియాల నుండి బయలుదేరుతున్నాయి కాబట్టి అభివాహి నాడులకి ఇంకొక పేరేంటి అంటే జ్ఞాన నాడులు. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, జ్ఞాన నాడులు గుర్తుపెట్టుకోండి. జ్ఞాన నాడులు అంటే జ్ఞానేంద్రియాల నుండి స్టార్ట్ అయినాయి. అభివాహి అంటే ఏంటి? లోపలికి ఎంటర్ అయ్యేవి. ఎక్కడికి ఎంటర్ అవుతున్నాయి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గరికి వెళ్తాయి. అంటే దట్ మీన్స్ బ్రెయిన్కి కానీ స్పైనల్ కార్డ్కి కానీ వెళ్తాయి అవి. అందుకని వాటిని అభివాహి నాడులు అంటున్నాం. ఎఫరెంట్ నర్వ్స్ ఆర్ ఎఫరెంట్ న్యూరాన్స్ అంటున్నాం. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ ఇఫరెంట్ న్యూరాన్స్. అంటే బయటకు వచ్చేవి అని అర్థం కదా. ఎక్కడి నుంచి బయటకు వస్తాయి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి బయటకు వస్తాయి. దట్ మీన్స్ బ్రెయిన్ నుంచి కానీ స్పైనల్ కార్డ్ నుంచి కానీ బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఇవి క్యారీ మెసేజెస్ టు ద ఎఫెక్టార్స్. సో ఎక్కడికి? ఎఫెక్టార్స్కి తీసుకొస్తాయి. వాట్ ఆర్ దీస్ ఎఫెక్టార్స్? Effectors are the body organs. Those receive messages from the central nervous system and act as per the messages. సో మరి కేంద్ర నాడీ వ్యవస్థ నుండి వచ్చినటువంటి సమాచారాన్ని స్వీకరించి ఆ సమాచారానికి అనుగుణంగా ప్రతిస్పందించేటటువంటి శరీర అవయవాల్ని మనం ఏమంటాము? ఇఫెక్టార్స్ అంటాము. జనరల్గా ఇఫెక్టార్స్ అంటే మజిల్స్ అని అర్థం అనమాట. మరి కండరాలు అని అర్థం. ఇక్కడ అంతా కూడా ఇవ్వలేదు, చాలా సింపుల్గా ఇచ్చేస్తారు తెలుగులో. కేంద్ర నాడీ వ్యవస్థ నుండి ప్రచోదనాలను శరీర భాగాలకు తీసుకెళ్తే వీటిని చాలక నాడులు అని అంటారు. వీటిని ఏమంటారు? చాలక నాడులు లేదా మోటార్ నెర్వ్స్ అని అంటారు. ఇఫరెంట్ న్యూరాన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మోటార్ నెర్వ్స్. మోటార్ నెర్వ్స్ అన్నా ఇఫరెంట్ నెర్వ్స్ అన్నా ఒకటే, ఎఫరెంట్ నెర్వ్స్ అన్నా సెన్సరీ నెర్వ్స్ అన్నా ఒకటే అన్నమాట. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ నెర్వ్స్, యాక్చువల్లీ ఇవి నెర్వ్స్ కాదు, న్యూరాన్స్. ఓకే, ఈ ఇఫరెంట్ అనేటటువంటిదేమో నెర్వులే కానీ ఇది వచ్చి న్యూరాన్ అనాలి. అసోసియేషన్ న్యూరాన్స్ విచ్ లింక్ టుగెదర్ ద ఎఫరెంట్ అండ్ ఇఫరెంట్ నెర్వ్స్. మరి ఈ రెండింటిని కలిపేటటువంటి వీటిని జ్ఞాన నాడుల్ని మరియు చాలక నాడుల్ని అంటే అభివాహి నాడుల్ని లేదా అపవాహి నాడుల్ని రెండింటిని ఒకదానితో కలిపేటటువంటి వాటిని ఏమంటారు? అసోసియేట్ నెర్వ్స్ అంటారు. అసోసియేట్ న్యూరాన్స్ అంటారు. అంటే సహసంబంధ నాడీ కణాలు అనమాట. సహసంబంధ నాడీ కణాలు అని అర్థం. సో అదంతవరకు. సో మనకి నీ జర్క్ రిఫ్లెక్స్ అనేటటువంటిది లేదు, సిలబస్లో లేదు, ఇంతవరకు కూడా లేదు. ఓకే, నీ జర్క్ అనేటటువంటిది లేదు. లేకపోయినా కూడా ఒక మాట చెప్పుకోవచ్చు. మనం ఏదైనా కాలుకి సంబంధించినటువంటి సమస్యతో ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఇటువంటి ఒక హ్యామర్ ఉంటుంది. ఓకే, రబ్బర్ హ్యామర్ ఒకటి ఉంటుంది. ఆ రబ్బర్ హ్యామర్ సహాయంతో ఏం చేస్తున్నారు? ఇక్కడ మోకాలు క్రింద భాగంలో కొడతారు. సో మనం కూడా ఒక రబ్బర్ సుత్తిని తీసుకొని ఎవరికైనా సరే జాగ్రత్తగా పైన కూర్చోమని చెప్పి, ఒక టేబుల్ మీద కూర్చోమని చెప్పి, కాళ్ళు కింద ఆనివ్వకుండా చేసి మోకాలు క్రింద భాగంలో కనుక ఆ రబ్బర్ సుత్తుతో కొంచెం నొప్పి తగిలేటట్టు టక్ మనం కొట్టినట్లయితే వాళ్ళకి తెలియకుండానే ఇన్వాలంటర్లీ ది మూవ్ దే లెగ్స్. సో వెంటనే వాళ్ళకి తెలియకుండానే మరి అసంకల్పితంగా వాళ్ళు ఏం చేస్తారు? కాలుని కదుపుతారు. ఓకే, చాలా జాగ్రత్తగా పట్టుకోమని చెప్పాలి. కాలుని గట్టిగా పట్టుకొని కదలద్దు, నువ్వు అస్సలు ప్రయత్నం చేసి కదలద్దు, మరి నేను కొడతాను కానీ నువ్వు కదలద్దు అని గట్టిగా చెప్పాలి. చెప్పి అలా కొట్టినా కూడా ఎంతో కొంత ఇన్వాలంటరీ మూమెంట్ అనేటటువంటిది తప్పనిసరిగా చోటు చేసుకుంటుంది.
అంటే మన బాడీలో సహజంగానే కొన్ని ఇన్వాలంటరీ రెస్పాన్సెస్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, వాలంటరీ రెస్పాన్సెస్ అయితే కొన్ని, అయితే ఇన్వాలంటరీ రెస్పాన్సెస్ అనేటటువంటివి కొన్ని. దో వీఆర్ కాన్షియస్, యూఆర్ ఇన్ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్, మనకి తెలిసి కావచ్చు తెలియకుండా కావచ్చు కొన్ని రెస్పాన్సెస్ అనేటటువంటివి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట మన ప్రమేయం లేకుండా. అటువంటి వాటిని మనం ఏమంటాము, రిఫ్లెక్స్ రియాక్షన్స్ అంటాం. అటువంటి రియాక్షన్స్ని ఏమంటాము, ఇన్వాలంటరీ రియాక్షన్స్ని ఏమంటాము, రిఫ్లెక్స్ రియాక్షన్స్ అంటారు. ఈ రిఫ్లెక్స్ రియాక్షన్స్కి వేరే మార్గం అనేటటువంటిది ఉంటుంది. అవి జరగడానికి ఎటువంటి మార్గము, వేరే మార్గం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకని, ఈ రిఫ్లెక్స్ రియాక్షన్స్ అనేటటువంటివి మిగిలినటువంటి మామూలు రియాక్షన్స్తో, మామూలు రెస్పాన్సెస్తో పోల్చినట్లయితే చాలా తక్కువ టైంలోనే జరుగుతాయి. చాలా తక్కువ టైంలోనే, లిమిటెడ్ టైంలోనే ఇవి జరగటం జరుగుతుంది అనమాట. కాబట్టి మామూలు రెస్పాన్సెస్ యొక్క పాత్ కంటే భిన్నమైనటువంటి పాత్ అనేటటువంటిది ఈ రిఫ్లెక్స్ రియాక్షన్స్ కలిగి ఉంటాయి. ఓకే, దట్ పాత్ ఆఫ్ రిఫ్లెక్స్ రియాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ రిఫ్లెక్స్ ఆర్క్. సో మరి ఏవైతే అవి స్పందనలు ఉన్నాయో అసంకల్పిత ప్రతిచర్యలు అంటారు వాటిని. తెలుగులో చెప్పడం మర్చిపోయినట్లున్నాను కదా, ముందుకెళ్ళిపోయాం. అసంకల్పిత ప్రతిచర్యలు అని అంటారు. ఇటువంటి మన కాన్షియస్నెస్ లేకుండా, మన యొక్క ప్రమేయం లేకుండా జరిగేటటువంటి రెస్పాన్సెస్ని, అంటే దట్ మీన్స్ ప్రతిస్పందనలని ఏమంటారు, అసంకల్పిత ప్రతిచర్యలు అంటారు. ఈ అసంకల్పిత ప్రతిచర్యలు జరిగేటటువంటి మార్గాన్ని, అంటే ఈ అసంకల్పిత ప్రతిచర్యలు చోటు చేసుకునేటటువంటి సమయంలో మరి సమాచారము ప్రయాణించేటటువంటి మార్గాన్ని ఏమంటాము, ప్రతీకార చర్యా చాపము. ద pathway followed by the information while the reflex reactions are taking place is known as reflex arc. ఓకేనా. సో మరి ప్రతీకార చర్యలు లేదా అసంకల్పిత ప్రతిచర్యలు, ఈ రెండిట్లో ఏ పదమైన వాడతాము, ఆ చర్యలు జరిగేటటువంటి సమయంలో సమాచారం యొక్క ప్రయాణం అనేటటువంటిది ఏ మార్గంలో పయనిస్తుందో ఆ మార్గాన్ని మనం ఏమంటాం, ప్రతీకార చర్యా చాపము అని అంటాము. ఇక్కడ క్లియర్గా డెఫినేషన్ని రిఫ్లెక్స్ ఆర్క్కి ఇవ్వటం అనేది జరగలేదు. Not until the end of the 19th century the reflex was understood in terms of pathways. Picking up information of a stimulus to generate a response involves a pathway from detectors to brain or spinal cord or a set of nerve cells held near a spinal cord to the effector. Such a single pathway going up to the spinal cord from detectors and returning. ఓకే, సో ఇక్కడ ఒక మాదిరిగా ఉండే డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏ సింగిల్ పాత్వే గోయింగ్ అప్ టు ద స్పైనల్ కార్డ్ ఫ్రమ్ డిటెక్టర్స్. హియర్ సెన్సరీ డిటెక్టర్స్, సెన్సరీ ఆర్గాన్స్ అనమాట. డిటెక్టర్స్ ఆఫ్ స్టిమ్యులస్ అని చెప్పుకున్నాం ఇందాక. సో దోస్ ఆర్ సెన్సరీ ఆర్గాన్స్. అండ్ రిటర్నింగ్ టు ద ఎఫెక్టర్స్ ఈజ్ ద రిఫ్లెక్స్ ఆర్క్. సో ప్రతీకార చర్య చాపము అంటే చూడండి, జ్ఞానావయవాల నుండి వెన్నుపాముకు, అక్కడ నుంచి ప్రభావకాంగాలకు అంటే ఇఫెక్టర్స్ అనమాట, సమాచారం ప్రయాణించేటటువంటి నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని మనం ఏమంటాము, ప్రతీకార చర్యాచాపము అని అంటాం. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫ్రమ్ జ్ఞానేంద్రియాలు టు స్పైనల్ కార్డ్, వెన్నుపాము, ఫ్రమ్ సెన్సరీ ఆర్గాన్స్ టు spinal cord and from spinal cord to effectors. ఓకే, జ్ఞానేంద్రియాల నుండి వెన్నుపాము, వెన్నుపాము నుండి ప్రభావకాంగాలకు జరిగేటటువంటి సమాచారం యొక్క మార్గం, సమాచారం ప్రయాణించేటటువంటి మార్గమును ప్రతీకార చర్య చాపము అంటారు. ఓకే, ద పాసెస్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ detectors to spinal cord and from spinal cord to effectors. Detectors to spinal cord and from spinal cord to effectors is known as reflex arc. Okay, if you accidentally touch a very sharp surface, so example for a reflex reaction. Okay, ఒక అసంకల్పిత ప్రతిచర్యకి ఉదాహరణ లేదా ప్రతీకార చర్య అని ఇచ్చాడు ఇక్కడ. ప్రతీకార చర్యకు ఉదాహరణ ఏంటది, ప్రమాదవశాత్తు మన కాలు పదునైన తలాన్ని తాకినప్పుడు
ఓకే, కాలిని వెనుకకు లాగుకోవటం అనేటటువంటిది ప్రతీకార చర్యకు ఒక ఉదాహరణ. ఓకే, ఇఫ్ యు యాక్సిడెంటల్లీ టచ్ ఎ వెరీ షార్ప్ సర్ఫేస్ విత్ యువర్ ఫీట్, ఓకే, to withdrawal of the leg, withdrawal of the feet from the sharp edged surface is the example for the reflex reaction. ఓకేనా, పదునైనటువంటి తల మీద కాలు వేసినప్పుడు ఆ కాలుని వెనక్కి లాక్కోవటం అనేటటువంటిది ప్రతీకార చర్యానికి ఒక ఉదాహరణ. తర్వాత చూడండి, అవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉదాహరణలు ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి ఎగ్జాంపుల్ అది. ఓకే, బాగా హై ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఫాల్స్ ఆన్ ద ఐస్, వి జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ ఇమీడియట్లీ. సో అది కూడా ఒక రకమైనటువంటి రిఫ్లెక్స్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. కళ్ళలో దుమ్ము పడుతున్నప్పుడు కళ్ళు మూసుకోవటం, ఇది కూడా ఒక ప్రతీకార చర్యకి ఉదాహరణ. కళ్ళలో కాంతి పడుతున్నప్పుడు కళ్ళు మూసుకోవడం కూడా ప్రతీకార చర్యకి ఉదాహరణ అన్నమాట. In fact, you must have experienced what happens when you do things consciously or otherwise. Say, for example, when you are performing an action such as running upstairs, if you start to think about where your feet are going, you often stumble. The interesting thing is that the same effectors in the leg muscles can be made to perform very special movement under the control of conscious mind. Hence, in a football game, the muscles of the leg operate both the reflexes and voluntary actions. సో ఫుట్బాల్ని మనం ఆడేటప్పుడు చూడండి, మన యొక్క కాలి కండరాలు రెండు రకాలైనటువంటి ప్రతిస్పందనలను చూపిస్తాయి. ఒకటి ప్రతీకార చర్యల్ని చూపిస్తాయి, మరియు మనంతటా మన ఆధీనంలో జరిగేటటువంటి నియంత్రిత చలనాల్ని కూడా చూపిస్తాయి. సో ఎక్కడెక్కడ ఉంది, ఓకే, ప్రతీకార చర్యలతో పాటు మెదడు నియంత్రణలో కూడా పనిచేస్తాయి మన యొక్క కాలి యొక్క కండర కణాలు. ఓకే కదా, మనం మెట్లెక్కుతున్నాము, మన అన్కాన్షియస్నెస్తోనే ఏం చేస్తాము, మనము మెట్ల మీద కాళ్ళని వేయటం జరుగుతుంది, పాదాలని ఉంచడం అనేటటువంటిది జరుగుతుంది. వీఆర్ నాట్ అవేర్ of the region space where we place our feet while climbing the steps. మనం స్టేర్ కేసెస్, మనం మెట్లు ఎక్కుతూ పోతున్నప్పుడు మనం ఆ పాదాన్ని ఎక్కడి నుంచి తీసి ఎక్కడ మోపుతాము అనేటటువంటి దాని గురించినటువంటి కాన్షియస్నెస్ మనకు ఉండదు. అలా ఆలోచించి మనం జాగ్రత్తలుగా అడుగులు వేయటం అనేటటువంటిది ఉండదు. ఇంకా చెప్పాలంటే ఎస్కలేటర్ దగ్గర ఇంకా ఎక్కువ మనకి అనుభవం అనేటటువంటిది వస్తుంది. భయంగా కనుక ఎస్కలేటర్ ఎక్కామనుకోండి, చాలా ఫ్రీగా ఇన్వాలంటరీగా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకుండా ఎస్కలేటర్ మీద కాలు వేసాము, నించున్నాము, ఎస్కలేటర్ పైకి వెళ్ళిపోయింది, సో ఎస్కలేటర్ మీద నుండి మామూలు నేల మీద మోపాలి. దాని గురించి మనం వెయిట్ చేస్తూ ఆలోచిస్తూ కనుక కాలు మోపితే జారటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా చాలా ఇన్వాలంటరీగా ఆ టైంకి అలా కాల్ని మూవ్ చేసేసుకుంటే అప్పుడు మనం కరెక్ట్గా మనం రెస్పాన్స్ని చూపించగలుగుతాం అన్నమాట. ఓకే, కాబట్టి ఒకే సమయంలో మన కాలు యొక్క కండరాలు ఎలా ఉంటాయి, ఒకటి నియంత్రితంగా పనిచేస్తుంది మరియు అనియంత్రితంగాను పనిచేయటం అనేటటువంటిది జరుగుతుంది. So all the reflex reactions are happened involuntarily and under the control of spinal cord. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. సో వెన్నుపాము యొక్క ఆధీనంలో మరి ఈ ప్రతీకార చర్యలు అనేటటువంటివి జరగడం జరుగుతుంది. అండ్ అవి ఎలా జరుగుతాయి అంటే అసంకల్పితంగా జరుగుతాయి, అంటే మన యొక్క కాన్షియస్నెస్ లేకుండా జరుగుతాయి అవి. ఓకే, మరి ఇక్కడ ఫుట్బాల్ గేమ్ అనేటటువంటిది ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాడు? ఫుట్బాల్ గేమ్ ఆడేటటువంటి సమయంలో ఒకే సమయంలో మన కాలు యొక్క కండరాలు మరి ఎలా పనిచేస్తాయి, మనం కాలుని నెడతాం, కాలుతో బాల్ని నెడతాం, సో వాలంటరీగా పనిచేస్తాయి. అలానే ఒక్కొక్కసారి ఎలా పనిచేస్తాయి, ఇన్వాలంటరీగా కూడా. ఒక్కొక్కసారి సడన్గా బాల్ మన ముందు ప్రత్యక్షమైనప్పుడు వెంటనే ఇన్వాలంటరీగా కూడా మన కాళ్ళని కదిలించడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అంటే ఒకే కాలి కండరాలు రెండు రకాలుగాను పనిచేస్తాయి అంటున్నారు. అంటే మనలో రెస్పాన్సెస్ అనేటటువంటివి రెండు రకాలు అని చెప్తున్నారు.
ఏంటవి? మన కాన్షియస్నెస్తో జరిగేటటువంటివి, అంటే వాలంటరీ మరి అన్కాన్షియస్నెస్తో జరిగేటటువంటివి అవి ఇన్వాలంటరీ. ఇన్వాలంటరీకి రిఫ్లెక్స్ అని పేరు, రిఫ్లెక్సెస్ అని పేరు. ఓకే, మనలో రెండు రకాలైనటువంటి ప్రతిస్పందనలు ఉంటాయి. మన ఆధీనంలో, మన నియంత్రణలో జరిగేటటువంటి నియంత్రిత ప్రతిస్పందనలు, అలా కాకుండా మన యొక్క ఆధీనం లేకుండా, మన యొక్క ప్రమేయం లేకుండా జరిగేటటువంటి మరి రెస్పాన్సెస్ అంటే ప్రతిస్పందనలని మనం ఏమంటాము? ప్రతీకార చర్యలు అని అంటాం. మోస్ట్ యాక్షన్స్ ఆఫ్ అవర్ బాడీ ఆర్ యాక్చువల్లీ కంట్రోల్డ్ టుగెదర్ బై వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ పాత్వేస్. అంతేకాకుండా వాలంటరీ పాత్వే అనేటటువంటిది కంట్రోల్డ్ బై బ్రెయిన్ అండ్ ఇన్వాలంటరీ పాత్వే అనేటటువంటిది కంట్రోల్డ్ బై స్పైనల్ కార్డ్. ఓకే అమ్మా, నియంత్రితమైనటువంటి ప్రతిస్పందనలు మెదడు ఆధీనంలో జరుగుతాయి. అనియంత్రితమైన ప్రతీకార చర్యలు అనేటటువంటివి ఎవరి ఆధీనంలో? వెన్నుపాము యొక్క ఆధీనంలో జరుగుతాయి. ఓకే, now coming to the voluntary and involuntary actions in our body are controlled by nervous system as a whole. We must study our nervous system on the basis of areas from which nerves originate and then spread out to the whole body as mainly two divisions. One is central nervous system and another one is peripheral nervous system. మరి కేంద్రీయ నాడీ వ్యవస్థ, రెండవది పరిధీయ నాడీ వ్యవస్థ అని మన నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి రెండు విభాగాలు. మరి ఈ రెండు విభాగాల్ని ఏ విధంగా క్లాసిఫై చేయటం జరిగింది అంటే ఫ్రమ్ విచ్ రీజియన్ నర్వ్స్ ఆర్ అరైజింగ్. మరి నాడులు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి అంటే రెండు ప్రదేశాల నుంచి నాడులు బయలుదేరి పని చేసుకోవడం అనేటటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి నాడులు ఎక్కడున్నాయి అనేటటువంటి దానిని బట్టి రెండు రకాలుగా మన నాడీ వ్యవస్థని డివైడ్ చేయడం జరిగింది. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, ఈ రెండు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గరికి వస్తాయి. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, సో ఆల్ ద nerves those are relevant with both brain and spinal cord come together as a పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. మరి మన శరీరంలో ఉండేటటువంటి నాడులన్నీ అంటే మెదడుకి సంబంధించిన నాడులు కావచ్చు, వెన్నుపాముకి సంబంధించిన నాడు కావచ్చు, ఈ నాడులన్నిటినీ కలిపి మనం ఏమంటాము? పరిధీయ నాడీ వ్యవస్థ అని అంటాం అనమాట. అంటే బ్రెయిన్ మరియు స్పైనల్ కార్డ్ ఈ రెండింటి దగ్గర నుండి నర్వ్స్ అరైజ్ కావటం అనేది ఉంటుంది. కాబట్టి ఆ రెండింటినేమో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నారు. మరి నర్వ్స్ అన్నిటిని ఇండివిజువల్గా కలిపి ఏమేమన్నారు? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పిఎన్ఎస్ అని అన్నారు అనమాట. ఓకే ఓకే దాన్ని ఇక్కడతో ఆపుదాము. రేపు బ్రెయిన్ దాని యొక్క ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. స్పైనల్ కార్డ్ మనకి ఇవ్వలేదు, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఉంది. సో స్టోరీ ఆఫ్ ఇన్సులిన్ అనేటటువంటిది లేదు, ఇది కూడా లేదు. సో రేపు పెరిఫెరల్ నర్వస్ సిస్టము, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ రెండింటి గురించి మాట్లాడుకుంటే అటానమస్ నర్వస్ సిస్టమ్ లేదు, సిలబస్లో లేదు. సో ఇదంతా కూడా లేదు, ఫీడ్బ్యాక్ మెకానిజం వరకు లేదు. సో ఇవి ఉన్నాయి. మళ్ళీ ఇది ఒక క్లాస్ జరుగుతుంది. అటానమస్ నర్వస్ సిస్టమ్ లేదు, ఇక్కడ వరకు లేదు. అండ్ మనం ప్లాంట్స్లోకి వెళ్ళిపోతే ఒక 2-3 క్లాసెస్ పడుతుంది. మ్యాక్సిమం 3 క్లాసెస్లో మనం కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటాము. నేను వీళ్ళని బట్టి 5th లెసన్ వీడియో కూడా చేస్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి ఆ లెసన్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ ఒక చోట తీసుకొచ్చి వీడియో కూడా తయారు చేస్తాను. 1 or 2 వీడియోస్ సెషన్స్ ఉండేటట్టుగా చూస్తాను. నేను 5th లెసన్ కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాల్సింది, సో చేస్తాను. ఓకేనా? సరే, బై చిల్డ్రన్. మరి ఈరోజుకి మళ్ళీ రేపు లింక్ ఇస్తాను, రేపు 5 o'clockకి మళ్ళీ కలుగుతాం. ఓకేనా? ఓకే, బాయ్ చిల్డ్రన్. అర్థమైందా? ప్రాబ్లం లేదు కదా? అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల నేను చాలా క్లారిటీగా చెప్పుకుంటూ పోలేకపోతున్నాను అనమాట. యాక్చువల్గా మన లెసన్ లాగా చెప్పుకుంటే ఎక్కువ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చెప్పుకోవటం లేదు కాబట్టి మనము నెమ్మదిగా బిట్స్ లాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే చిల్డ్రన్. మరి ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కూడా నేను ఇంతకుముందు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లైవ్ క్లాసెస్ చెప్పడం జరిగింది. అవి ఉంటాయి, ఒక 8 ఏమో సెషన్స్లో. మీకు వీలైతే అవి కూడా చూసుకోవచ్చు.
ఓకే, డౌట్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఎక్కడైనా డౌట్ అని అడిగితే నేను అవి సజెస్ట్ చేస్తున్నాను, అవి కూడా చూస్తున్నారు. ఓకేనా చిల్డ్రన్? మరి బాయ్ చిల్డ్రన్, బాయ్.